కేంద్రమే సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ప్రాధాన్యాన్ని తప్పుదారి పట్టించేలా గత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలను అధికారికంగా నిర్వహించారని, పక్కదారి పట్టించే మారుపేర్లతో కాకుండా సెప్టెంబర్ 17 వేడుకలను తెలంగాణ విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ పోరాటాలు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా దేశానికి ఘనత, భారత్ మాతా కీ జై. అరవింద్ గారి నాయకత్వం, అరవింద్ గారి నాయకత్వం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఫస్ట్ 17 సెప్టెంబరు మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్. ఎందుకంటే ఫస్ట్ మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 సెప్టెంబర్ దాని గురించి తెలంగాణ విమోచన దినం సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక ఈ 17 సెప్టెంబర్ ఏదైతే ఉందో మనకు అందరికీ మన టోటల్ ఇండియాలో భారతదేశంలో 1947లో స్వాతంత్రము వచ్చినప్పుడు మన హైదరాబాద్ మాత్రం స్వాతంత్రము 47లో రాలేదు. 13 నెలల తర్వాత 17వ తారీఖు నాడు 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మనకు నిజాం సర్కార్ నుంచి విముక్తి అయి మనకు స్వాతంత్రం వచ్చింది. దానికి గాను మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి మన కేంద్ర హోంమంత్రి ఉంటే ఏదైతే ఈ మన నిజాం సర్కార్కు ఎంత అయిపోయినకపోతే వారు హైదరాబాద్ వచ్చి వారితోటి వాడు అటాక్ చేసి దాన్ని కబ్జా మనం ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మనకు 17th సెప్టెంబర్ నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు ఏదైతే ఈ యొక్క రజాకర్ల విషయాలైతే మీకు అన్ని తెలుసు. మన హిందువులని ఎంత దారుణంగా హింసించిన అనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది, కానీ తప్పకుండా చెప్పవలసి వస్తుంది. ఇదేంటంటే ఇప్పటికి కూడా రజాకర్ల పార్టీ ప్రజెంట్ ఇప్పటికి ఉంది. వాళ్ళే ఓవైసీ మన అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ రజాకర్ల వంశమే. ఇప్పటికి కూడా పార్టీ ఉంది. ఇప్పటికీ మనం ఒకటంటే అలా ఒకటి అది కామన్. ఈ యొక్క ఏదైతే నిజాం ఏదైతే పరిపాలన ఉన్నప్పుడు ఎంత దారుణంగా హింసించిందో నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. దానికి మన డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా 2017లో ఈ యొక్క తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని బస్సు యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా మన జగిత్యాల కూడా వచ్చింది, మీ అందరూ తెలుసు. అయితే తెలంగాణ అప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇట్లా విముక్తి చెందినవి కొన్ని మన కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కొన్ని ఉన్నాయి మన లెక్క. అక్కడ అధికారికంగా విమోచన దినోత్సవం కార్యక్రమాలు అక్కడ గవర్నమెంట్ చేస్తుంది. మన గవర్నమెంట్ మాత్రము కేసీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ విమోచన మనము తెలంగాణ ప్రత్యేక మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తా చెప్పి ఆ రోజు ప్రలోభాలు పలికిండు, చేస్తాడు, చేయలేదు. కేవలం రజాకార్ల పార్టీ ఏదైతే ఓవైసీ ఉన్నాడో అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి వాళ్లకు తలొగ్గి ఇది చేయడం జరుగుతలేదు. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము, ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు ఏది అడిగిన తర్వాత చాలాసార్లు అడిగిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మొన్న మన పోయినసారి 17 సెప్టెంబర్కు మన అమిత్ షా గారు వచ్చి అధికారికంగా చేసిన దానికి మన కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర యొక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 17 సెప్టెంబర్ కూడా ఏదైతే మన 17 సెప్టెంబర్కు పెరేడ్ గ్రౌండ్లో కేంద్రం అధికారికంగా మళ్ళీ 17 సెప్టెంబర్ నిర్వహించబోతుంది. దానికి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు
పాల్గొనడం జరుగుతుంది. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరూ పాల్గొంటారు. ఈ యొక్క ఏదైతే ఈ 17 సెప్టెంబర్ను మనం మా భారతీయ జనతా పార్టీ మా జగిత్యాల జిల్లా మా పార్టీ ఆఫీసులో కూడా జెండా కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క మొత్తం మన ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ జగిత్యాల జిల్లా మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ తెలంగాణ విమోచన కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రేపు 17 సెప్టెంబర్ నాడు రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్స్లో 17 సెప్టెంబర్ ఈ యొక్క మేము అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చి మనం ఏదైతే నిర్వహిస్తున్నామో మీరు అందరు దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఆదరించారు. మీరు కూడా అందరూ దాన్ని వీక్షించాలా, వీలైతే మీరు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. భారత్ మాతాకి భారత్.